కాబట్టి క్రీస్తులోని మనం లేక క్రీస్తులోని మీరు దేవుని బట్టి, క్రీస్తు బట్టి, ప్రభు బట్టి, దైవజనుని బట్టి ఏం చేయకూడదు? క్రీస్తులోని వారలు వాటిని పాటింపరు ఎప్పుడు. నిజమే, లోట్లు పాటించే వారైతే మీరు వస్తారా? వారు నిజమే ఒప్పుకుంటున్నారు. మీరు లోట్లు పాటించువారు కారు కాబట్టి మీరు వచ్చాడు. జెండా వచ్చే సంవత్సరానికి పాతటం జరుగుతుంది. అందు విషయమై మీరు నిత్య ప్రార్థన కొనసాగించండి. నీకు లోట్లు లేకుండా చేయు పూచి బాధ్యత ఊపిరినంత వరకు మాది అని మేము మనం చేస్తూ, మేము హామీ ఇస్తూ, మరి లోట్లున్న పాటించని మీరు లోట్లు లేకుండా వచ్చే ఏడాది మరింత ఘనంగా దేవుని మహాకృపను బట్టి ఈ బయల్ మిషన్ దేవుడు దైవజనుడైన దేవదాసయ్య గారికి జనవరి నెల 31వ తేదీ మిట్ట మధ్యాహ్నం ఇంచుమించు ఇటువంటి మధ్యాహ్న కాలం మందు సువర్ణాక్షరాలతో స్వీయ హస్తముతో ప్రత్యక్షపరచిన బయల్ మిషన్ యొక్క గుంటూరు కేంద్రంగా కొనసాగుతూ గత 77 సంవత్సరాలకి పైబడి 1949వ సంవత్సరంలో దైవజనునితో పాటు బైబిల్ మిషన్ గుంటూరుకి విచ్చేసి ఉండగా, గుంటూరులో ఆ కాలమందు తారీఖులలో అడుగుమట సంక్రాంతి పురస్కరించుకొని క్రైస్తవ 28, 29 తారీఖులు మార్చబడింది. అది కూడా గుంటూరు సన్నిధి పరులు బట్టియే. ఆ మాట కూడా మా గుంటూరు సన్నిధి పరుల మాటే, అయ్యగారి మాట కాదు, ఇది పూటకం. కాబట్టి ఇది పలు వక్తలు, బోధకులు తెలియజేసినట్లు దైవజనుని కాలం మొదలుకొని బేతుల గృహవాసుల యొక్క ఆధ్వర్యంలో నిరాటంకంగా దిగ్విజయముగా మొదట బేతుల గృహంలో, తరువాత స్థలం సరిపోని కారణాన ఆయా స్థలాలలో మనం సర్క్యూట్ చేస్తూ ఇతడికి మనం చేరి ఉన్నాం. మరి విశేషంగా గమనించవలసిన ఒక ముఖ్యమైన మాట ఏమనగా, దేవుని దివ్య సంకల్పం బట్టి తర్వాత నేను చెప్తాను. సస్పెన్స్. ఈ స్థలములో ఈ 88వ మహోత్సవముతో ఇచ్చట మనం స్థలం ఈ వేళతో ఇక్కడ ఓటాలు ముగించుకొని మనం క్రొత్త స్థలానికి వెళ్ళవలసి ఉన్నది. అందునిమిత్తం ప్రార్థన చేయండి. మరి రేపటి నుండి వచ్చే మహోత్సవాల కొరకు స్థల యొక్క వీక్షణ ఈ ఉదయకాలం అందే కొందరు పెద్దల ద్వారా జరిగింది. కార్యం ఆరంభమవుతుంది. వివరాలన్నీ ఒక పావుగంట మీరు వేచి ఉంటే మీకు వివరిస్తాను. భక్తులుగా మీ సమక్షములో, వర్గ సభ్యుల సమక్షములో, అధికారుల సమక్షములో వచ్చే మహోత్సవం 2027వ సంవత్సరం ప్రభు రాకడ ఆలస్యమైతే మనం జరిగించుకోబోయే మహోత్సవాల గురించిన కొన్ని వ్యవస్థపరచుకొని ఆ స్థలములో కోటాలు పెట్టుకుంటూ ఉన్నాం. అందుచేత ఈవేళ గత నా గుర్తున్నంత వరకు మరి 96 అంటే ఇంచుమించు 29 సంవత్సరాలుగా 29 సంవత్సరాలు పైబడి కొనసాగుతూ ఉన్న ఈ స్థలంలో మరి కూర్చొని దండం పెట్టుకొని స్ఫూర్తులు ఇక్కడ విడిచి మరి కొన్ని తీసుకుని వెళ్ళాలని ఆశిస్తూ, ఇచ్చట కూడా మన మిషన్ స్థలాలు ఉన్నాయి కాబట్టి అందరితో పాటు మన మిషన్ స్థలాలు కూడా కట్టుదిట్టం చేయవలసి ఉన్నది. లేకపోతే ఇతర మిషన్ల వలె మన మిషన్ ఆస్తులు కూడా అన్యాక్రాంతం కావచ్చు. కాబట్టి మార్చి నెల నుండి
కొత్త స్థలము కూడా వీక్షించడం జరిగింది. ఆ వివరాలు కొద్ది సమయం తర్వాత మీతో పంచుకోవడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులు, క్రీస్తులోని వారలు, మరి పాటింపకుందురు నాటింతురు జెండా అని తెలియజేశాడు. మరి విజయవాడ వాళ్ళు ఉదయం నుండి డప్పు మోగిస్తున్నారు. మరి ఆ డప్పు మోగించి ఆయన ఎవడో ఒకసారి చూడాలనుంది. మరి ఎక్కడ డప్పు మోగిస్తాడో నాకు తెలియదు. మరి గోల 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 అల్లరి 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 మరి చాలా గోల. మరి మీరు ఎట్లా తట్టుకున్నా నాకు అర్థం కాదు. తలుపులు కిటికీలు వేసుకున్నాం కానీ మరి చెప్పాలా పెంపొందునో తెలుసున్నా అందరు కూడా తెలుసు. గత ఏడాది అన్నం సాంబార్ చట్నీ బహుశా ఈవేళ నాకు తెలిసి చాలా మటుకు అన్నం సాంబార్ కూర చట్నీ వడ్డింపగలిగాం అనుకుంటున్నాం. ఏమండి 3 మంది. కాబట్టి గత ఏడాది మీరు బయటికి వెళ్ళే వాళ్ళు రోజు వెళ్ళి కాపు కాసి మామారి బతులాడి మన స్థలంలో మనం బరువుతో ఏర్పాటు చేసుకున్న ఆ స్థలం వాడుకోండి అని మనం వాడుకోలేని వెంటనే ఆ స్థలం వారు మనకి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ స్థలంలో మీరు ఏం చేయడానికి వీళ్ళని నోటీస్ జారీ చేసింది. ఆ తరుణంలో దేవుడే ప్రభుత్వం మనకి నోటీస్ ఇస్తే పైన దేవుడు నోటీస్ చేసి ఒక స్త్రీకి ప్రేమను పుట్టి ఆ స్త్రీలకు మందులు కట్టించుకున్నాం చేస్తూ ఉన్నాను. కాబట్టి గత ఏడాది లోటుమోటంగా నిరభ్యంతరంగా నిరాటంకంగా సభ జరుగుటకు ప్రార్థించవలసిందిగా ఇప్పటి నుండి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది పలుకులతో రిపోర్టుగా ఆ యొక్క బాధ్యత సరస్సు వహించాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి వాక్య బోధకునిగా 2 మాటలు. మీరు తట్టా బొట్టా సర్దుకుని రెడీగా ఉన్నారు. ఆమెన్ అంటాం. తర్వాయి 5 నిమిషాల్లో ఒక పెట్ట ఉండదు ఎక్కడ నాకు తెలుసు.